అందరికీ నమస్కారం. ఇప్పుడే ఒక వీడియో చూశాను. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ వైసీపీకి చెందిన నాయకుడు మాజీ మంత్రి సేదరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల అబ్బాయి ఏదో సరదాగా అలా బండేసుకెళ్ళి ఒక మనిషిని గుద్దేసి చంపేస్తే ఆ మాత్రానికే ఈ కూటమి ప్రభుత్వం కక్ష కట్టి కేసు పెట్టి లోపలేసేసింది అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. అసలు కనీసం చట్టాల మీద అవగాహన లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అసలు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఎలా పాలించేశారో ఆ భగవంతుడికే తెలియాలి. ఇది ఇలా ఉంటే గత కొంతకాలంగా ఈ వైసీపీ నాయకులు అందరూ కూడా మమ్మల్ని గొడ్ల పార్టీ అంటున్నారు అని అది ఇది అంటూ లబో దిబో మనిపోతూ తెగ ఫీల్ అయిపోతున్నారు. మరి స్వయంగా ఈరోజు మీ నాయకుడే పబ్లిక్గా ఇలా ప్రెస్ మీట్లు పెట్టి మేము హంతకులకే సపోర్ట్ చేస్తాం, మేము రౌడీలకే సపోర్ట్ చేస్తాం, మేము మాది గొడ్డల పార్టీ అని నిర్వచనాలు ఇస్తూ ఇలా మాట్లాడుతూ ఉంటే మరి మిమ్మల్ని గొడ్ల పార్టీ అనకపోతే మీ పార్టీని ఏమంటారు? మరి వాళ్ళ బాబాయిని అవినాష్ రెడ్డి గొడ్డలతో నరికి చంపించేస్తే మరి అవినాష్ రెడ్డి చిన్న పిల్లాడు అవినాష్ రెడ్డి మీద కూటమి ప్రభుత్వం కక్ష కట్టేసి కేసులు పెట్టేసింది కేసులు పెట్టి వేధిస్తున్నారు అంటూ లబోదీపం అంటూ మరి అవినాష్ రెడ్డిని కంటికి రెప్పలాగా ఏ విధంగా కాపాడుకుంటున్నాడో ఈరోజు దేశం మొత్తం తెలుసు. మరి అలాంటి పార్టీని గొడ్డల పార్టీ అనకపోతే ఏమనాలి? అలాగే మీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ని చంపేసి అతను డోర్ డెలివరీ చేసి వాళ్ళ ఇంటికి స్వయంగా తీసుకెళ్లి కారులో డోర్ డెలివరీ చేసి అతను నేనే చంపానని ఒప్పుకున్న తర్వాత కూడా అతనికి పూలు చల్లించి ర్యాలీలు చేయించి అతన్ని పక్కనే పెట్టుకొని ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ అతన్ని ఎంకరేజ్ చేస్తూ మేము హంతకులనే కాపాడుకుంటాము, అది హంతకుల పార్టీ అని దేశం మొత్తం చూసేలాగా చెప్తూ ఉండే ఈ పార్టీని గొడ్డల పార్టీ అనకపోతే ఏమనాలి? నిన్న కాక మొన్న అంబటి రాంబాబు మేము రౌడీలకే సపోర్ట్ చేస్తాం, మేము హంతకులకే సపోర్ట్ చేస్తాం, అది మా ఇష్టం, ఏం చేస్తారు అని తెగేసి నొక్కి ఒక్కాడించి చెప్తుంటే మరి మీ నాయకులు ఇలా పబ్లిక్గా ఇలాంటి నిర్వచనాలు ఇస్తుంటే మరి మీది గొడ్డల పార్టీ అనకపోతే ఏమనాలి? నిజంగా ఈరోజు ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతానికి పులివెందుల ఎమ్మెల్యే, ఒక ప్రజాప్రతినిధి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే ఒక పార్టీకి అధినేత మాట్లాడుతూ ఉంటే మరి వీళ్ళ పార్టీని గొడ్డలి పార్టీ అనకపోతే ఏమనాలి? అయినా మన పిచ్చి కానీ స్వయంగా జగన్మోహన్ రెడ్డి కారు కిందే సింగయ్య అనే ఒక అతను తొక్కించుకెళ్ళిపోయి అతను చచ్చిపోతే కనీసం కారు ఆపి అతన్ని చూడలేదు, ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు. అలాంటి వ్యక్తి నుండి ఇంతకంటే గొప్ప మాటల్ని మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయగలం చెప్పండి? రాష్ట్ర ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. వైసీపీ అధినేత, వైసీపీ నాయకుల మెంటాలిటీలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయి అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. ప్రజలందరూ కూడా ఆలోచించండి. థ్యాంక్ యూ.